వర్షాలు బాగా పడతలేవు. వర్షాల గురించి గ్రామదేవతలన్నిటికీ మహిళలందరం పెద్ద ఎత్తున కలిసి నీరు పోయడం జరుగుతుంది. దీంతోనన్నా దేవుడు కటాక్షం కురిపించి మా ఊర చెరువు నిండాలని, పంటలు బాగా పండాలని మహిళలందరం దేవనపల్లి విలేజ్ సభ్యులందరం కోరుకుంటున్నాం. దేవులపల్లి గ్రామంలో ఇట్లా పండుగ చేసుకుంటున్నాము. పండుగలక వేసుకుంటున్నాము, నీళ్ళు పడుతున్నాము. దేవుళ్ళకు గ్రామంలో వర్షాలు పడుతుంటాయి. ఇప్పుడు వర్షాలు పడతలేవు. అందు గురించే ఇప్పుడు అందరూ దేవుళ్ళకు నీళ్ళు పడుతున్నారు. దేవులపల్లి గ్రామంలో ఇవన్నీ నీళ్ళు పడుతున్నారు. జనాలు బాగా నీళ్ళకు తాగటానికి కూడా నీళ్ళు లేవు. మరి ఘోరం అవుతున్నది. మాకు రిగ్గులు లేవు, ఏం లేవు. నేను బాధ అవుతున్నది నీళ్ళు లేక. ఇప్పుడు దాని గురించే ఇప్పుడు ఆ నీళ్ళు పడుతున్నారు. అన్నీ దేవుళ్ళకు నీళ్ళు పడుతున్నాము. పడాల దేవుడు కానీ. అందరికీ నమస్కారం. నా పేరు లకావశేఖర్. మాది నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం దేవనపల్లి గ్రామం. ఈరోజు మా ఈ దేవనపల్లి గ్రామంలో మా పాలకవర్గం తరపున, అట్లాగే వీడీసీ, అట్లాగే మహిళల తరపున గ్రామ దేవతలందరికీ కూడా జలాభిషేకం కార్యక్రమం చేయడం జరిగింది. ఈ జలాభిషేకం కార్యక్రమం చేయడానికి గల కారణం, ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మా పూర్వీకులు ఇట్లా వర్షాభావ పరిస్థితి వచ్చినప్పుడు, కరువు వచ్చినప్పుడు గ్రామ దేవతలందరికీ కూడా జలాభిషేకం చేసి శాంతపరుస్తుండే. ఆ విషయాన్ని మేము మంచి వర్షాలు సమృద్ధిగా కురవాలని ఆ గ్రామ దేవతలందరికీ కూడా ఈరోజు జలాభిషేకం చేయడం జరిగింది. ఈ గ్రామ దేవతల కృపా కటాక్షం మా దేవనపల్లి గ్రామ ప్రజలకు, అట్లాగే మంచి వర్షాలు కురిసి మంచి పంటలు పండాలని, మా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అట్లాగే తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా ఈ కరువు నుంచి, ఈ వర్షాభావ పరిస్థితిని కాపాడి మంచి వర్షాలు పడి తెలంగాణ ప్రజలు కూడా సుఖ సంతోషాలతో మంచిగా ఉండాలని, వర్షాలు బాగా పండాలని ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. జై లక్ష్మీనరసింహస్వామి. లక్ష్మీ సంత గోవిందా. అందరికి నమస్కారం. ఈరోజు గ్రామ వీడీసీ మరియు గ్రామ సర్పంచ్ అందరి ఆధ్వర్యంలో మహిళలు కూడా అత్యధిక సంఖ్యలో పాల్గొని, గత నెల రోజుల నుంచి వర్షాలు లేకపోవడం వల్ల అందరూ చాలా బాధపడుతూ, ఈరోజు దేవతలను కూడా పూజించడం వల్ల మాకు మోక్షం జరుగుతుందనే ఉద్దేశంతో మేము జలాభిషేకం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే, వర్షాలు బాగా పడి చెరువులు నిండి అందరికీ సంతోషపరుస్తారని చెప్పేసి కోరుకుంటూ అవును.